హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇప్పుడు మనం చాలా టేస్టీగా ఉండే గోంగూర పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం నేను ఫ్రెష్గా ఉన్న ఒక గోంగూర కట్టనైతే తీసుకున్నాను. ఆ కట్ట నుంచి ఆకులను అయితే ఇలా వేరు చేశాను. ఈ వేరు చేసిన ఆకులని మంచిగా నీళ్ళల్లో 2 నుంచి 4 సార్లు అయితే బాగా కడిగేసుకోవాలి. ఎందుకంటే ఇసుక గోంగూరలో ఎక్కువగా ఉంటుంది కదా, అందుకని ఆ ఇసుక మొత్తము ఇంకా ఏమైనా మట్టి అలాంటిది ఏమైనా ఉంటే కూడా పోతుంది కదా, అందుకనే నేను ఒక 2 నుంచి 4 సార్లు అయితే క్లీన్ చేసుకున్నాను. తర్వాత క్లీన్ చేసుకున్న ఈ గోంగూరను అయితే నేను పక్కన పెట్టేసుకున్నాను. గోంగూర అయితే చాలా ఫ్రెష్గా ఉంది కదా. సరే, దీనిని మనం పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఒక గిన్నె తీసుకొని కందిపప్పునైతే వేసుకున్నాను. ఈ కందిపప్పుని మంచిగా కడిగేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని వాటర్ పోసి గిన్నెలో అయితే పెట్టేసుకున్నాను. తర్వాత కందిపప్పు కడిగేసిన తర్వాత మనం ఒక 4 నుంచి 5 పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలి. నేనైతే ఇదిగోండి వేసేసుకున్నాను. నేను కారం అయితే చాలా తక్కువగా తింటాను కాబట్టి ఒక 4 నుంచి 5 పచ్చిమిర్చీలు మాత్రమే వేసుకున్నాను. సరే, ఇవన్నీ వేసేసి స్టవ్ అయితే ఆన్ చేసుకున్నాను. ఈ పప్పు ఉడికిపోవడానికి మనకు ఒక పావు గంట నుంచి 20 నిమిషాల టైం అయితే పడుతుంది. ఒకసారి చెక్ చేసుకుందాము కందిపప్పు ఉడికిందో లేదో. కందిపప్పు అయితే ఉడికినట్టుందండి. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇందాక కడిగి పక్కన పెట్టుకున్న గోంగూర ఉంది కదా, ఆ గోంగూరని ఈ కందిపప్పులో కలిపేసేయాలి. ఇదిగోండి చూడండి, ఇందాక మనం చక్కగా క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూర ఉంది కదా, ఆ గోంగూరని ఈ కందిపప్పులో వేసేద్దాం. గోంగూరని మనం ఆంధ్ర మాత అని కూడా పిలుస్తారు కదా, ఎందుకంటే అన్ని వంటకాలలోకెల్లా చక్కగా చేస్తే గోంగూర తర్వాత వంకాయ ఈ 2 కర్రీస్ అయితే ఎక్సలెంట్గా ఉంటాయన్నమాట. వీటి ముందు ఏ బిర్యానీలు కూడా పనికిరావన్నమాట. అంత టేస్టీగా ఉంటుంది ఈ గోంగూర నెక్స్ట్ వంకాయ అన్నమాట. తర్వాత గోంగూరని మనం కందిపప్పులో వేసేసిన తర్వాత టొమాటోస్ ఉన్నాయి కదా, ఆ టొమాటోస్ని నేనైతే ఇలా ముక్కలుగా అయితే కట్ చేసేసుకొని ఈ కందిపప్పులో వేసేస్తున్నాను. ఆ తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ ఉంది కదా, దాన్ని కూడా ముక్కలుగా కట్ చేసేసుకొనేసి ఈ కందిపప్పులో వేసేసేయాలి. టేస్ట్ రావాలి అంటే పప్పు టొమాటోస్ అయితే కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. అప్పుడే పప్పు అనేది మనకు చాలా టేస్టీగా వస్తుంది. సరే, ఇప్పుడు మనం గోంగూర వేసేసాం కదా, దాని తర్వాత ఇప్పుడు మనం కందిపప్పులో గోంగూరని, తర్వాత టొమాటోస్ని, ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని వేసేసాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఒక స్పూన్ వచ్చేసి కొద్దిగా, అంటే స్పూన్ అంటే టేబుల్ స్పూన్ కాదండోయ్, ఐస్ క్రీమ్ స్పూన్ ఉంటుంది కదా అదనమాట, దాంతో ఒక స్పూన్ పసుపును అయితే నేను వేసేసుకున్నాను. ఆ తర్వాత ఇంకొక స్పూన్తో ఉప్పుని కూడా వేసేసుకున్నాము. వేసేసి మంచిగా కలిపేసుకొని ఇంకొంచెం సేపు అయితే ఈ టొమాటోస్ ఉల్లిపాయలు మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. ఒకసారి చెక్ చేసుకుందాము మనం వేసినవన్నీ ఉడికాయో లేదో. అన్నీ అయితే చక్కగా ఉడికిపోయాయండి. ఇప్పుడు మనం పప్పు గుత్తి ఉంది కదా, దాంతో ఎనిపేసుకుందాము. ఇదైతే ఎనిపేసుకోక ముందు ఇదిగోండి పప్పు గుత్తితో ఎనిపేసుకుంటున్నాను. ఎనిపేసుకున్న తర్వాత మనకి పప్పు చూడండి ఎలా వస్తుందో. చక్కగా మనం పప్పు గుత్తితో ఎనిపేసుకున్న తర్వాత పప్పు చూడండి ఎలా వచ్చేసిందో, స్మాష్ అయిపోయింది కదా మంచిగా.
ఆ టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలన్నీ మంచిగా పప్పు గుత్తితో అయితే మెదిపేసుకోవాలి. ఇప్పుడు మనం చక్కగా ఎనిపేసుకున్న ఈ పప్పునైతే తాలింపు పెట్టేసుకుందాం. దానికోసం నేను స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని వేసేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత తాలింపు గింజల్ని వేసేసుకోవాలి. దాంతోపాటు కొద్దిగా జీలకర్రని కూడా వేసేసుకుందాం. ఈ తాలింపు గింజలు చిటపటలాడిన తరువాత మనం కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఎండుమిర్చి, ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ మంచిగా వేయించుకుందాం. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేసిన తర్వాత మనం ఇంగువ ఉంది కదా, ఆ ఇంగువని ఒక చిటికెడైతే యాడ్ చేసేసుకుందాం తాలింపులో. ఇంగువ వేసిన తర్వాత తాలింపులో అయితే వేగాలి. ఒక 2 నుంచి 5 సెకండ్ల పాటు ఆ ఇంగువ అనేది వేయించుకోవాలి మనం తాలింపులో. ఇంగువ వేసిన తర్వాత పప్పు అనేది చాలా అంటే చాలా టేస్టీగా వచ్చేస్తుంది. ఇంగువ వేసిన పప్పుకి, ఇంగువ వేయని పప్పుకి డిఫరెన్స్ అయితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇంగువ వేసిన తర్వాత మనకు ఆ తాలింపు అనేది మంచి గుమగుమలాడుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి తాలింపు అంతా రెడీ అయిపోయిన తర్వాత ఇందాక ఎనిపి పక్కన పెట్టుకున్న గోంగూర ఉంది కదా, ఆ గోంగూరని ఈ తాలింపులో వేసేసుకుందాం. వేసిన తర్వాత చక్కగా తాలింపు ఈ పప్పుకి అంతటికి పట్టేలాగా అయితే కలిపేసుకుందాము. ఇప్పుడు స్మెల్ అయితే మాత్రం ఆహా గుమగుమలాడుతూ ఎంత బాగుందంటే ఆహా మనం స్మెల్ని బట్టి చెప్పేయచ్చు అన్నమాట పప్పు మనకి ఇప్పుడు ఎంత టేస్టీగా వచ్చిందో అని. ఇప్పుడు మనం వేడి అన్నంలో ఈ గోంగూర పప్పుని వేసుకొని తింటుంటే ఉంటుంది చూడు, ఆహా ఎంత టేస్టీగా ఉంటుందంటే ఆహా ఇంకా నేనైతే వర్ణించలేనమాట. అంత సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎలా అనిపించింది మీకు ఈ వీడియో? నచ్చిందా? మీరు కూడా ఇలాగా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. చూడండి ఎంత బాగుందో కదా చూడ్డానికైతే. అన్ని పప్పుల కంటే గోంగూర పప్పు అయితే టేస్ట్ అద్భుత. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి.